పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. దానికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా కాలేజ్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదంటూ కాలేజ్ ఎదుట కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒకసారిగా మన దగ్గర విద్యార్థి నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి నాయకులు ఏమంటారు? ఇప్పటివరకు కాలేజ్ యాజమాన్యం ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థి సంఘాలుగా అంతా కూడా కాలేజ్ గేట్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారిగా విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడదాం. సో బ్రదర్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే విద్యార్థిని మరణం పట్ట మీరు ఏమనుకుంటారు? కాలేజ్ యాజమాన్యం కూడా ఇప్పటివరకు స్పందించలేదంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అటు విద్యార్థి నాయకులుగా మీరు ఆందోళన చేస్తున్న పర్వంలో అసలు ప్రధానంగా కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? వాస్తవానికి ఇంతవరకు కాలేజ్ యాజమాన్యం బయటకు వచ్చి ఇది జరిగింది అనేది ఇంతవరకు చెప్పడం లేదు. ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇవాళ విద్యార్థుల చదువు పేరు మీద, ర్యాంకుల పేరు మీద ఒత్తిడి చేస్తూ ఇవాళ విద్యార్థుల చావులకి ఒక రకంగా చదువుకునే విద్యాలయాలకు పక్క పోయి చావుల కేంద్రాలుగా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు మారిపోయినాయి. అధికారుల పర్యవేక్షణ కూడా ఎక్కడా కూడా ఈ క్యాంపస్లలో ఉండదు. ఇవాళ గ్రూపులు సెక్షన్ల వారీగా బాగా చదివిన వాళ్ళు ఒక సెక్షన్, బాగా చదివిన వాళ్ళు ఒక సెక్షన్ గట్ట పెట్టడం వల్ల ఇలా బాగా కొంతమంది చదువులు వెనకబడిన పిల్లలు ఆటోమేటిక్గా మేము చదవట్లేదని ఒక మానసిక క్షోభకి గురై వాళ్ళు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. దీనికి ప్రధానంగా ఇలా ఈ వస్తున్న కాంపిటీషన్లు ఇలా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి నేను చదవగలనా, నేను రాయగలనా అనే ఒక ఆందోళనకు గురయ్యే ఈరోజు ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఇలా యాజమాన్యం కూడా ఇలాంటి విద్యార్థులకి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇలా ప్రభుత్వం కూడా కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థులకి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలని చెప్పి ఉన్నా కానీ ఎక్కడ కూడా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టకపోవడం వల్ల కూడా ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి. ఇలాంటిది ఒకటే కాదు, ఇలా చైతన్యనే కాదు, గతంలో అనేక కార్పొరేట్ కాలేజీలలో ఇలా ఖమ్మంలోనే గతంలో ఎస్ఆర్లో జరిగింది, అంతకుముందు ఇంకో కాలేజీలో జరిగింది. అట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా కార్పొరేట్ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఎక్కడో ఘటన జరిగినప్పుడు స్పందిస్తున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. అందుకని ఇలా ఖచ్చితంగా ఈ విద్యార్థి ఆత్మహత్య కారకులైన వారిపైన కఠినంగా సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘ నాయకులు మీరు ఆందోళన చేస్తున్నారు. అసలు కాలేజ్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడం కారణం ఏంటంటే ఉదయం ఎప్పుడో 4:30-5 గంటలకి సంఘటన జరిగితే దాదాపు 8:30 గంటల వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం చెప్పని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ఖమ్మం విద్యాలయాల్లో ఎటువంటి విద్యను సంస్థలు అందిస్తున్నాయి? అసలు ఏదైతే నందిని అనే అమ్మాయి ఈరోజు మార్నింగ్ 7:30కి ఆ టైంలో అంతకన్నా ముందే కాలేజ్లో హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో హాస్పిటల్ దగ్గర శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం ప్రిన్సిపల్ గారు కానివ్వండి, అదేవిధంగా ఖమ్మం డిఐఓ గారు రవిబాబు గారు కానివ్వండి, ఇప్పటిదాకా కాలేజ్ యాజమాన్యం కానివ్వండి, విద్యార్థి ఏదైతే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ ఒక్కరు కూడా విద్యార్థి మృతి పట్ల స్పందించలేదు. అదేవిధంగా రాత్రి నుంచి జరిగిందని చెప్తున్నారు, పొద్దున్న నుంచి జరిగిందని చెప్తున్నారు, కొద్దిసేపు ఏమో పీరియడ్స్ ఉన్నాయని చెప్తున్నారు, కొద్దిసేపు ఏమో అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. గత అయోమయం పరిస్థితిలో ఈరోజు యాజమాన్యం అంటే లక్షలు కట్టి ఫీజులు తీసుకుంటున్నారు, పేమెంట్ సరిగ్గా చేయకపోతే క్లాసులు ఆపుతున్నారు, ఎగ్జామ్లు ఆపుతున్నారు, సెమ్ములు ఆపుతున్నారు, అన్ని ఆపుతున్నారులే కానీ కరెక్ట్ విద్యార్థి యొక్క హెల్త్ గురించి మాత్రం ఈరోజు ఖమ్మం జిల్లాలో ఏ కార్పొరేట్ అందులో శ్రీ చైతన్య విద్యార్థి సంస్థలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఇటువంటి సంఘటనలు ఇప్పుడు ఆ జరిగిన సంఘటన పట్ల ఎవ్వరు రవిబాబు గారు డిఐఓ రవిబాబు గారు కానివ్వండి, కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీధర్ గారు కానివ్వండి, కాలేజ్ ఎవరు కూడా స్పందించలేదు. ఈ విషయాన్ని నందిని అనే అమ్మాయికి న్యాయం జరగకపోతే మాత్రం ఎన్ఎస్యుఐ నుంచి ఖచ్చితంగా మేము దీని పెద్ద ఉద్యమాన్ని మేము చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సో చూస్తున్నారు కదా, కాలేజీ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు విద్యార్థిని మృతి చెందిన ఘటన మీద తల్లిదండ్రులకి పక్కా సమాచారం కూడా ఇవ్వడంలో విఫలమైందని చెప్పేసి కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగ సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు కాలేజీల్లో ఎటువంటి విద్యను అందిస్తున్నారు అంటే ఈ కార్పొరేట్ కాలేజీలో ఇలాంటి హెరాస్మెంట్ ఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. విద్యార్థులు మానసికంగా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందే ఇట్లాంటి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసుకుంటున్నారు. అంటే విద్యాలయాలు కూడా
అంతలా టార్చర్ పెడుతున్నాయా లేదా అనేది ఒకసారిగా మనకు ఆ పీడిఎస్ నుంచి విద్యార్థి నాయకుడు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా విద్యార్థి మాట్లాడదాం. సో బ్రదర్ చెప్పండి, విద్యాలయాలన్నీ కూడా కార్పొరేట్ కళాశాలలు, ఎస్పెషల్గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు శ్రీ చైతన్య కళాశాలలో ఇక్కడ ఖమ్మంలో కానివచ్చు, అటు హైదరాబాద్లో కానివచ్చు, అనేక సంఘటనలు అంటే విద్యార్థులు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం పెడుతున్న హెరాస్మెంట్ అంటే చదువు పడుతున్న ప్రెజర్కు విద్యార్థుల మైండ్ సెట్ తట్టుకోలేకపోరి కారణంగానే ఈ విధంగా సూసైడ్ చేసుకున్నారని మీరు భావిస్తున్నారా? ఈరోజు చావుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా, విద్యార్థుల చావుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా శ్రీ చైతన్య విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు మారిన పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి ఒక్కొక్క సంఘటన జరుగుతా ఉంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలో మొన్న 6 నెలల కిందట పల్లవి అనే విద్యార్థి సౌదా క్యాంపస్ లో మూడు అంతస్తుల నుంచి ఆత్మహత్య చేసుకుంది. సంవత్సరం కిందట మానస అనే ఒక విద్యార్థి టెక్నో స్కూల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ 2 సంఘటనలు నిండకు ముందే ఈ రోజు మళ్ళొకసారి ఇంకొక విద్యార్థి ఆత్మహత్యకు గురైంది. అసలు ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఏం జరుగుతుంది అని విద్యా సంస్థలుగా, విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్న పరిస్థితి. ఈ రోజు ఇక్కడ ఉన్న డిఐఓ అధికారులు కావచ్చు, లేదంటే అధికారులు ఎవరు కూడా నిరంతరం పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ రోజు ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు రోజు రోజుకు రెచ్చిపోతా ఉన్నాయి. ఈ రెచ్చిపోవడం కారణం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన తక్షణమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే శ్రీ చైతన్య యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఒక్క సంఘటనతో 2 సంఘటనలతో అంటే ఈ రోజు ఎవరో ఒకరు వదిలేస్తారు, కానీ రోజు రోజుకి సంఘటనలు పెరుగుతా ఉంది. ఈ రోజు చనిపోయేది. బ్రదర్, శ్రీ చైతన్యకు సంబంధించి ఎన్ని బ్రాంచులు ఖమ్మం నగరంలో ఉన్నాయి? ఎన్ని బ్రాంచులు ఉన్నాయి? ఈ రోజు దాదాపుగా 10 నుంచి 11 బ్రాంచులు శ్రీ చైతన్య నడుస్తా ఉన్నాయి. రోజు రోజుకి బ్రాంచులు పెరుగుతున్నాయి, విద్యార్థులు చనిపోతున్నారు. కానీ అధికారులు పర్యవేక్షణ లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ శ్రీ చైతన్య యాజమాన్యాన్ని గుర్తింపులు రద్దు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా చూసారు కదా, ఇప్పటి వరకు శ్రీ చైతన్య యాజమాన్యానికి సంబంధించి యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించడం లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఎటువంటి కాలేజ్ దగ్గరికి వచ్చి సంబంధిత బాధిత అంటే మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా అసలు ఖమ్మంలో ఏం జరుగుతుంది అంటే కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా మృత్యు గుహాలుగా మారిపోయాయి. ఈ మృత్యు గుహాల్లో విద్యార్థులు వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఇలాంటి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో శ్రీ చైతన్యకు సంబంధించిన దాదాపు అన్ని బ్రాంచులను వెంటనే సీజ్ చేయాలి. అలాగే వాళ్ళ యాజమాన్యం తరఫున వాళ్ళ యాజమాన్యం మీద కేసులు నమోదు చేసి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు కాలేజ్ మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ఖమ్మం నుంచి తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.